శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు శ్రీ కె భాగ్యశ్రీ గారు రాసిన మార్పు కోసం అనే కథను విందాం. ఈ కథ సెప్టెంబర్ 13, 2025 ఆదివారం ఈనాడు సంచికలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దాం. దీంతో ఇది 3వ సంబంధం. ఈవిడగారు కాదని చెప్పిన వాటిల్లో ఇలా అయితే దీనికి జన్మకి పెళ్లి కాదు, కోపంగా అన్నాడు మాధవ. కాదు కాదు అరిచాడు. కాకపోతే ఏమునిగింది అన్నట్టు నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ. ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది. అదిగో అదిగో, ఆ లెక్కలేనితనం చూస్తేనే నాకు ఒళ్ళు మండేది. ఆడపిల్ల, ఓ ఒద్దికా లేదు పాడు లేదు. అయినా దీన్ని కాదు అనాల్సింది, దీన్ని ఇలా పెంచిన దీని అమ్మననాలి. పళ్ళు పటపటా కొరుకుతూ సీత వైపు చూశాడు మాధవ కోపంగా. భార్యని కూతుర్ని అలా అది ఇది అని సంబోధించటంలోనే మాధవ సంస్కారం బయటపడుతోంది. మధ్యలో అమ్మేం చేసింది నాన్న? ఆవిడనెందుకు ఇందులోకి లాగుతారు? ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. ఇందులో ఎవ్వరి ప్రమేయమూ లేదు. కొరకొరా చూస్తూ విరుచుకుపడింది ప్రణవ. వీళ్ల వాగ్వివాదాన్ని మౌనంగా చూస్తోంది సీత. ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకి తెలుసు. తాను కలగజేసుకున్నా తిట్లు తప్పవు, కలగజేసుకోపోయినా తిట్లు తప్పవు. సీతతో పాటు అక్కడ ఇంకో ప్రేక్షకురాలుంది. ఆమె మాధవకి చెల్లెలు, ప్రణవకి మేనత్త అయిన సునీత. ఆ మధ్యన వచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండడం ఇష్టం లేదని క్యాన్సిల్ చేయమన్నావు. మరి ఈ సంబంధానికి ఏమొచ్చింది? తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, కోడల్ని ముద్దుగా చూసుకుంటాం అని హామీ కూడా ఇచ్చారు. అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమని చెప్పడంలో నీ ఉద్దేశం ఏమిటి? విరుచుకుపడ్డాడు మాధవ. అతని వైపు నిరసనగా చూసి మొహం తిప్పుకొని గదిలోకెళ్ళిపోయింది. ఎంత పొగరు దీనికి, దరిద్రపు పెంపకం కదూ అంటూ మళ్లీ పళ్ళు పటపటలాడించాడు. ఎందుకన్నయ్యా మాటిమాటికి వదిన్ని ఆడిపోసుకుంటావు? మధ్యలో తనేం చేసింది అంటూ వదినగారిని వెనకేసుకొచ్చింది సునీత. ఏం చేయడమేంటి? దాని చిన్నతనం నుంచి నా మీద విషం నూరిపోసి పెంచింది. నా మీద దానికి గౌరవం లేకుండా చేసింది. నేనంటే పడకుండా చేసింది మీ వదిన అంటూ సీత వైపు దూకుడుగా వెళ్ళాడు మాధవ చెయ్యెత్తుతూ. ఆవిడ నూరిపోసి పెంచడం దేనికన్నయ్యా? నిన్నిలా చూస్తూ పెరిగితే ప్రణవకి నీ మీద గౌరవం ఎలా కలుగుతుంది చెప్పు అంటూ అన్నయ్య వైపు చురుగ్గా చూసింది సునీత. అయితే తప్పు నాదేనంటావా? చెల్లెల్ని మింగేసేలా చూశాడు మాధవ. బదులీ లేదు సునీత. బేలగా చూస్తున్న సీత భుజాలపైన చెయ్యేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్ళింది. కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత. నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత. ఈనాటి ఆడపిల్లలలో ఈ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తన. ఒక తరం మగవాళ్లు చూపిన అహంకారానికి, ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు. చెప్పు కింద తేళ్లల్లా అణిచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి మొండితనం అలవర్చుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు. పెళ్ళంటే ఒక దాస్యం, జీవితకాల నరకం అని అభిప్రాయపడి పెళ్లి మీద విముఖత పెంచుకుంటున్నారు. భర్తల నిరంకుశత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాశ్యానికి లోనై పిల్లలకి ఆ దుర్గతి కలగరివ్వకూడదని కూతుళ్లపైన తమ భావాల్ని రుద్దుతూ పెంచుతున్నారు. వారి ఫ్రస్ట్రేషన్కి పర్యవసానమే ఈనాటి యువతీ యువకుల కాపురాలలో అమ్మాయిల తల్లుల అతిజోక్యం, కాపురాల విచ్ఛిన్నం. ఆలోచించుకుంటూ నిట్టూర్చింది సునీత. అన్నయ్య మాటలు పట్టించుకోకొదినా, నీకలవాటే కదా అనునయంగా అంది సునీత. అలవాటే కదా అని ఎన్నాళ్లు భరించమంటావు? కన్నీళ్లతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది. నిజమే కదా, నడిచేదారిలో కాల్లో ముళ్ళు దిగితే అలవాటే కదా అని ముళ్లబాటలో నడుస్తారా ఎవరైనా? కానీ ఆ ప్రశ్నకి సమాధానం లేదు. మాధవ అహంకారి. స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తే ఆమె మగడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడి నరనరాన జీర్ణించుకుపోయింది. సీతని మానసికంగా హింసించటంలో అతడికి ఒక పైశాచిక ఆనందం దొరుకుతుంది. దానికి తోడు ఏమన్నా కిమ్మనకుండా భరించే సీత మెతకతనం అతడికి వరప్రసాదం. భార్యని ఒక దాసీదానిలా చూడడం అతడికి అలవాటు. ఇంట్లో ఆడబడుచుకి, అత్తమామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్నా మాధవ మూర్ఖత్వానికి, మొండితనానికి
భయపడి ఎవ్వరూ ఎదురు చెప్పేవారు కాదు. తన మనసులోని మాటను పంచుకొని తనకి ఊరటనిచ్చే సునీత అంటే సీతకి వల్లమాలిన అభిమానం. తను ఆ ఇంట్లో ఉండగలుగుతోందంటే అది ఆమె చలవే అనుకునేది ఎప్పుడూ. సునీతకి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడు లేక అల్లాడేది సీత. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ప్రణవ పుట్టింది. ముద్దులు మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని ఇనుమడింపచేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత. ప్రణవే తన ప్రాణంగా బతికింది. ఆమెని చక్కగా పెంచింది. ఏ కళనున్నాడో భార్య పట్ల కనబరిచిన కర్కసత్వాన్ని కూతురు పట్ల కనబరచలేదు మాధవ. ఇంకా పెద్ద చదువులు చదువుకోవాలని, ఉద్యోగం చెయ్యాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికలని తనలోనే దాచేసుకుంది. ఒకరోజు, ఎందుకు నాన్న, అమ్మ టీచర్ ట్రైనింగ్ సీట్ వస్తే పంపించలేదు, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేది కదా అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులో. ఎందుకే మీ అమ్మకు ఉద్యోగం? ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది. ఇక సంపాదిస్తే నా నెత్తి మీదెక్కి డ్యాన్స్ ఆడేది వెటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహ్యించుకుంది ప్రణవ. ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని అలాంటి ప్రశ్నలు అడక్కు. నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది, వాటిని సాధించుకోవాల్సింది నేనే కదా. అలాంటి నేను మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేరుతాయి? గడిచిపోయిన నా గతం పట్ల, తీరని కోరికల పట్ల నాకెలాంటి రిగ్రెట్స్ లేవములు. ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు అన్న తల్లి వేదాంత ధోరణి, నిర్లిప్తత ప్రణవని బాధించినా ఆమెని గౌరవించి ఇంకెప్పుడూ తండ్రి ముందు ఆ ప్రస్తావన తాలేదు. తల్లి పడే వేదనని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినా ఏనాడు తన లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ. ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య, ఆర్థిక స్వాతంత్రమేనని అర్థమై చక్కగా చదువుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. కూతురు ఉద్యోగంలో నిలదొక్కున్నాక ఆమెకి పెళ్లి చెయ్యాలి అని సంకల్పించాడు మాధవ. తల్లి అనుభవాలు ప్రణవకి వివాహం అంటే విముఖతని కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనలను కలుగజేశాయి. ప్రత్యేకించి సీత కూతురికి ఏం చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మగ్గుతున్న తల్లిని చూస్తే ఆమెకి ఏదో భీతి. దాంతో భర్త అనేవాణ్ణి చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది. ఫలితమే పెళ్లి చూపుల్లో అబ్బాయిలకి షరతులు విధించటం, తన నిబంధనలకి ఒప్పుకోని అబ్బాయిల్ని నిర్ద్వంద్వంగా నిరాకరించటం. ఈ వైఖరి తగదని చెప్పి విసిగిపోయింది సీత. మీ తరం వాళ్ళు భరించి ఉన్నట్లు ఉండడం మా వల్ల కాదమ్మా. మీరంటే సంపాదన లేక కాణీకి పరక్కి మొగుణ్ణి దేవరిస్తూ వాళ్ళ అణచివేతకు గురవుతూ దయనీయమైన జీవితాల్ని అనుభవించారు. మాకేం ఆ కర్మ పట్టలేదు. మాకు మీలా డిపెండెన్సీ లేదు అనేది ప్రణవ. తా పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే కూతురితో నెగ్గలేక, భర్త దురహంకారానికి తలొగ్గలేక చిత్రవధ అనుభవిస్తోంది సీత. ఇలా వచ్చిన సంబంధాన్నల్లా కాలదన్నుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పుడైనా పెళ్ళవుతుందా అంటూ అంతులేని ఆవేదనని బడబాననల్లా గుండెల్లో మోస్తూ బయటకి తొణకని కుండల శాంతిదేవతలా ఉండడం అలవాటు చేసుకుంది సీత. ఏం చేస్తున్నావు ప్రణవ? చనువుగా మేనకోడలి గదిలోకి తలుపు తోసుకుని వెళ్ళింది సునీత. ఆఫీస్ వర్క్ అత్తా, రా కూర్చో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ. కాసేపు మామూలు సంభాషణలు జరిగాక నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా? సూటిగా అడిగింది సునీత ప్రణవని. కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ. ఎందుకో నీకు తెలీదా అన్నట్లు ఉంది ఆ చూపు. ఏ ఒక్కరి అనుభవం చూసి నువ్విలాంటి నిర్ణయం తీసుకోవడం పొరపాటు అంది సునీత నర్మగర్భంగా. సరే అత్త, ఆ ఒక్కరు మనకి అత్యంత ఆప్తులైతే ఎదురు ప్రశ్నించింది ప్రణవ. కావచ్చు, కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కాదు. వివాహం చేసుకోవడమా మానడమా అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు అన్న సునీతతో, ఏమో అత్తా, అమ్మ జీవితం చూశాక నాకు అలా అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే. నేం కాదంటం లేదు. ఉమ్మడి కుటుంబంలోని అబ్బాయిని వద్దన్నావు సరే, మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా. హాయిగా
అంతా నీ ఇష్టారాజ్యంగా ఉండొచ్చు అన్నది సునీత. ఒక్కడే కొడుకైనప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయత్తా. అందుకే వేరు కాపురం రమ్మన్నాను. దాని అర్థం వాళ్ళని వదిలేయమని కాదు. ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖత ఏం లేదు చెప్పింది ప్రణవ. అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళొచ్చు కదా, కష్టానికి సుఖానికి అండగా ఉంటారు అని అడిగింది సునీత ప్రణవ ఆంతర్యం బోధపడక. చూడత్తా, మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకే కోడలిగా వచ్చింది. ఆవిడ బాధ ఆవిడే పడింది కానీ ఎవరైనా మోసారా అంటూ కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ. ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత. తనన్నది నిజమే. తాము ఇంతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు. భార్యని బాగా చూసుకోవాలని అతనికి చెప్పలేకపోయారు. ప్రణవకి ఇలాంటి ఆలోచనలు అభిప్రాయాలు కలగడంలో తప్పేముంది? అసహజత్వం కూడా ఏం లేదు ఇందులో అని ఆలోచనలో ఉన్న సునీతను చూసి తన మాటలకి అత్త మనసు నొచ్చుకుంది అని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకొని, సారీ అత్త, మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అనలేదు. అయినా అసలు పెళ్ళెందుకు చేసుకోవాలో కాస్త చెప్తావా అత్త అడిగింది మెత్తని స్వరంతో. అదేం ప్రశ్న అన్నట్లు చూసి, ఒక తోడు కోసం, కలిసి బతకడంలోని ఆనందం కోసం, సమాజంలో రక్షణ కోసం జీవితాంతం ఒంటరి బతుకు గడపడం ఎంత కష్టమో నీకు తెలీదు ప్రణవ అంది సునీత. ఓకే అత్త, ఎంతమంది ఆడవాళ్ళకి తమ ఆశించిన తోడు దొరుకుతోంది చెప్పు? ఎంతమంది భర్తలు తమ భార్యలకి రక్షణ కల్పిస్తున్నారు? పూర్వం అంటే ఆడవాళ్లు చదువుకోలేదు, ఉద్యోగాలు చేయలేదు, వారి పోషణ భారం మొయ్యలేక అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసి ఓ అయ్య చేతిలో పెట్టేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు కదా. ఆడపిల్లలు సర్వస్వతంత్రులు, ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బతకడం లేదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఒకళ్ళ కింద పడి ఏడవడం దేనికి అని అడిగింది ప్రణవ. ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో సునీతకి అర్థం కాలేదు. మహిళా సాధికారతను మేనగోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకి బాధ కలిగింది. ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందా అని ఆలోచనలో పడింది. మేనగోడలి భుజం మీద చెయ్యేసి లాలనగా నిమిరింది. ప్రణవ, నువ్వన్నట్టే పెళ్ళి తోడు కోసం అక్కర్లేదు అనుకుందాం. పోనీ పెళ్ళి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో. ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుంది అనే ఆశతో పెళ్లి చేసుకో. ఒకవేళ ఆలుమగలు మధ్య పొరపచ్చాలొచ్చినా పరిష్కరించుకోగలిగిన తెగువ, సమర్థత, నీ చదువు విజ్ఞానం నీకు ఇవ్వగలవనే నమ్మకంతో పెళ్లి చేసుకో. ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అందించాలి, అంతేకాని అహంకారాన్ని కాదు. మగవాడి తోడు లేకుండా బతకగలం అనే లెక్కలేనితనాన్ని అంతకన్నా కాదు. పురుషుడికి స్త్రీ తోడు ఎంత అవసరమో స్త్రీకి పురుషుడి తోడు అంతే అవసరం. ఈ సత్యాన్ని మీ తరం అమ్మాయిలు తెలుసుకున్న నాడు పెళ్లి గురించి, తదనంతర జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురభిప్రాయాలు దూదిపింజలై గాలికి కొట్టుకుపోతాయి. మళ్ళీ చెప్తున్నా ప్రణవ, పెళ్లి అనేది నీ స్వవిషయం. కానీ పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కాదు. ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాడిని చేసుకోను అని చెప్పడం తప్పు కాదు. చేసుకున్న మొగుడు దుర్మార్గుడైతే వాడిని పరిత్యజించడంలోనూ తప్పులేదు. కానీ లేనిపోని అపోహలతో పెళ్ళే వద్దు అనుకోవడం, ఒకవేళ చేసుకున్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగదెంపులు చేసుకోవడం మాత్రం అవివేకం. అనుభవాలనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం. అలాని నాకు సమస్యలు లేవనుకుంటున్నావేమో. ఎన్ని సమస్యలున్నా వాటిని ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. కూర్చొని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది అన్నది సునీత. అలా కూర్చోడానికి ఆ పురుష పుంగవుడు ఒప్పుకోవాలి కదా. తల్లికి మాట్లాడే అవకాశమే ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు. ఇప్పుడు అబ్బాయిలు మారారమ్మలు. అమ్మాయిల్ని అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు. అబ్బాయిల తల్లులు కూడా మునిపట్లా లేరు. కోడళ్లతో స్నేహపూర్వకంగా మెలిగే అత్తల శాతం ఎక్కువయింది. చదువు, సంస్కారం, ఇంగిత జ్ఞానం ఉన్నదానివి. ఇప్పటికీ అనేక బాధల్ని అనుభవించి మీ అమ్మ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయినాయి. నువ్వు ఆవిడికి సరికొత్త బాధని ఇవ్వద్దు. మీ అమ్మను చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో, మీ నాన్నను చూసి మగవాళ్ల పట్ల కోపంతోనో కాక విఘ్నతతో ఆలోచించి నిర్ణయం తీసుకో.
స్నేహపూర్వకంగా ప్రణవ వెన్ను తట్టి వెళ్ళిపోయింది సునీత. ఆలోచనలో పడింది ప్రణవ. ఆ ఆలోచన ఆమెలో సరికొత్త ఆలోచనల్ని కలగజేస్తే అంతా సంతోషమే కదా. సమాప్తం. ఇదండి కథ. ఇప్పటి తరం పిల్లలు ఎవ్వరిని కదిలించినా మాకు పెళ్ళొద్దు, మేం సింగిల్గానే బతకగలం, మాకు తోడు అవసరం లేదు అని చాలా మాటలు మాట్లాడుతున్నారు. అసలు వివాహ వ్యవస్థ అనేదే ఒక సోషల్ సెక్యూరిటీ కోసం. ఇది తప్పకుండా వాళ్ళకి తెలిసేట్టు చెప్పండి. కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియపరచండి. ధన్యవాదాలు.